యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ జేసీబీ మిషన్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ జేసీబీ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు. ఈ జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి 2011 మోడల్ బండి. 2011లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80% లైఫ్ అయితే ఉంది. 80% టైర్లు అయితే ఉన్నాయి. టైర్లు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే టైర్ చేంజ్ చేశామని ఓనర్ చెప్తున్నారు. జేసీబీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, రీసెంట్గానే రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే జేసీబీకి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. బండి అయితే నీట్ కండిషన్ ఉంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది, మంచి కండిషన్లో ఉంది. ఈ జేసీబీ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజూరాబాద్ ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తినడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఈ జేసీబీకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 9,01,000 రూపాయి మాత్రమే చెప్తున్నారు. 2011 మోడల్ బండి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 9,01,000 రూపాయి చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి నెంబర్ పెంట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.